కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. హాస్టల్ వార్డెన్ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం బెక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్లో బేర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దండు అశ్విని ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టుండి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినిలు గడియ తీయమని ఎంత తలుపులు బాదినా తీయలేదు. దీంతో కొందరు విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని వేలాడుతోంది. వెంటనే ఆమెను కిందికి దించి చూడగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అశ్విని వెంటనే అంబులెన్స్లో దొమ్మకొండ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అశ్వినిని జిల్లా ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్ష చేసి అప్పటికి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బెక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అశ్విని ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చదువుతున్నది సౌత్ క్యాంపస్ హాస్టల్లో. ఈరోజు పొద్దున్న నుంచి కూడా అమ్మాయి చాలా బాగుండేనంటే యాక్టివ్గా. పిల్లలు చెప్తున్న దాని ప్రకారం, తోటి విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం షీఈస్ టూ యాక్టివ్. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని హ్యాంగ్ చేసుకుంది అని పిల్లలు గమనించగానే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అంతా చేరుకొని వెంటనే దోమకొండ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, మేమేం చేయలేము అని వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కామారెడ్డికి వచ్చారు. వచ్చేసరికి అమ్మాయికి ఈసీజీ తీసి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. డాక్టర్స్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఆల్మోస్ట్ షీ డిమైజ్డ్. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ న్యూస్ ఫర్ us. అయితే వాళ్ళైతే ప్రిపరేటరీ హాలిడేస్లో ఉన్నారు. ఫ్రమ్ 14th August దే హ్యావ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫ్రెండ్షిప్ డే ప్లస్ సండే వాళ్ళు చాలా ఇష్టమైన ఫుడ్ తింటారు. చికెన్ మధ్యాహ్నం మా హాస్టల్లో చికెన్ పన్నీర్ ఉంటుంది. ఆమె యాజ్ యూజువల్ లంచ్కి వచ్చిందంట, తిన్నదంట. బట్ ఆ సాయంత్రం అయ్యేసరికి అమ్మాయికి ఏమైందో ఇంకెవరు ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేకపోయారు. అతను బాగానే ఉండే సార్. ఆఫ్టర్నూన్ కూడా తింది. బయటికి వెళ్దామని అనుకున్నాం మేము, అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి బయటికి వెళ్దామని అనుకున్నాం. ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉండే, అంటే లోపలికి పాస్ చేసి ఆఫ్టర్నూన్ వరకు కూడా బాగానే ఉంది. అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఏంటంటే అట్లా ఫోన్ మాట్లాడుతుంది, లోపలికి వెళ్ళి ఆఫీస్ ఏం లేవు అలాంటివి.